మావోయిస్టు పార్టీ చరిత్రలోనే అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నో ఏళ్లుగా భద్రతా బలగాలు పోలీసులతో పోరాడుతున్న మావోయిస్టులకు కోలుకోలేని విధంగా దెబ్బపడింది. పీపుల్స్ వార్ నుంచి మావోయిస్టు పార్టీగా అవతరించినప్పటి వరకు భద్రతా బలగాలతో జరుగుతున్న యుద్ధంలో తొలిసారి ఆ ఉద్యమ పార్టీ అగ్రనేతను కోల్పోయింది. ఆపరేషన్ ఖగార్గఢ్ దగ్గర పడుతున్న కొద్దీ మావోయిస్టు పార్టీ అంతమే లక్ష్యంగా వెళ్తున్న బలగాలు పెద్ద విజయాన్ని సాధించాయి. ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ చనిపోయాడు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధృవీకరించారు. నక్సలిజానికి వ్యతిరేకంగా భారత్ గత 30 ఏళ్లుగా చేస్తున్న యుద్ధంలో ఒక జనరల్ సెక్రటరీ స్థాయి నాయకుడు చనిపోవడం ఇదే మొదటిసారి అంటూ ట్వీట్ చేశారు. నంబాల కేశవరావు స్వగ్రామం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ అగ్రనేతగా ఉన్నటువంటి నంబాల కేశవరావు మృతి చెందారని కొద్దిసేపటి ప్రకారం భారత హోంమంత్రి అయితే ప్రకటించడం జరిగింది. అయితే దీంతో ప్రస్తుతం మనం చూస్తున్నాం మావోయిస్టు అగ్రనేతగా ఉన్నటువంటి కేశవరావు ఉన్నటువంటి జియన్నపేట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఇదే గ్రామం నుంచి ఆయన సుమారు 55 సంవత్సరాల క్రితం మావోయిస్టు పార్టీలోకి వెళ్ళినటువంటి ఆయన మావోయిస్టు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయన అనేక కార్యక్రమాలకైతే అంచెలంచెలుగా ఎదుగుతూ మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా ఎదిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. 1955లో జన్మించినటువంటి నంబాల కేశవరావు ఇదే గ్రామం ఏదైతే జియన్నపేట గ్రామం ఇదే గ్రామంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ స్థలం ఉన్నటువంటి ఇంట్లోనే ఆయన జీవనం సాగిస్తూ ఉండేవారు. తన తండ్రి ఒక ఉపాధ్యాయునిగా ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి టెక్కల్ సమీపంలో ఉన్నటువంటి తలగాంలో 10th క్లాస్ వరకు చదువుకున్నటువంటి ఆయన ఆ తర్వాత ఆర్ఈసీకి సంబంధించినటువంటి వరంగల్లో ఇంజనీరింగ్ను పూర్తి చేశారు. అక్కడ తర్వాత ఆ మావోయిస్టు కార్యక్రమాలకు మావోయిస్టు స్పీచెస్కు ప్రభావితమై నాటి పీపుల్స్ వారు దళాల్లో ఆయన చేరారు. పీపుల్స్ వారు సంబంధించినటువంటి అటు విశాఖపట్నం జిల్లాకు కానీ కృష్ణా అటు జిల్లాలకు కానీ దానికి సంబంధించినటువంటి ముఖ్య నేతగా గ్రూప్ కమాండర్గా కూడా ఇక్కడ నుంచి ఎదిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత నుంచి అక్కడ నుంచి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో కూడా వంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ 1980లోనే విద్యార్థి సంఘాల సంబంధించినటువంటి కీలక నేతగా ఎదిగారు. ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ 1987లో ఆయన ఎల్టీటీకి సంబంధించినటువంటి ఎల్టీటీ నుంచి కూడా ఆంబుష్ వ్యవహారాలు ఈ యొక్క టాక్టికల్స్ ఏవైతే యుద్ధ విద్యలకు సంబంధించిన టాక్టికల్స్లో కీలకంగా ఉంటూ అక్కడ ఎల్టీటీ నుంచి కూడా కొంత శిక్షణ పొందినట్లుగా తెలుస్తుంది. 2018లో 18 నవంబర్న ఎవరైతే అలియాస్ ప్రస్తుతం అప్పటి వరకు ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి గణపతి తన పదవీ విరమణ తర్వాత 2018లో ఈయన తన మావోయిస్ట్ పార్టీ పగ్గాలను అయితే చేపట్టినట్టు ఉంది. అయితే ఆపరేషన్ ఖగార్లో భాగంగా అనేక మందిని గత 2 వారాలుగా కూడా ఎన్కౌంటర్లో మృతి చెందుతున్న పరిస్థితి నేపథ్యంలో ఈరోజు ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు మృతి చెందినట్లుగా మనకైతే అటు ప్రభుత్వం అయితే అటు హోంమంత్రి అయితే ధృవీకరణ పరిస్థితి. ప్రస్తుతం మనం ఏదైతే జియన్నపేట గ్రామంలో ఉన్నాం ఇక్కడ నుంచి వెళ్ళి సుమారు 55 సంవత్సరాలు పైగా ఆయన ఉద్యమంలో పాల్గొంటూ అక్కడ ఉద్యమంలోనే ఉన్నటువంటి పరిస్థితి. అయితే చాలా మంది గ్రామస్తులు ఉన్నారు కానీ కనీసం ఆయన గురించి తెలిసిన వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్న పరిస్థితి. అమ్మ, ఈ గ్రామానికి మీరు ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు? ఆయన తెలుసా? ఎప్పుడైనా చూసారా? చూడలేదు. నేను వచ్చి ఎక్కడ వెళ్ళిపోయిన తర్వాత వచ్చినాను, ఉన్నప్పుడు రాలేదు. ఏమైనా తెలుసా కుటుంబ సభ్యుల గురించి కానీ వాళ్ళ గురించి? సభ్యులు అంతా పిల్లలు తల్లులు ఉండరు, ఎక్కడికక్కడ సెటిల్ అయిపోయినారు అంతే. ఎంతమంది వాళ్ళ అన్నదమ్ములు ఏంటి? ఈ అన్నదమ్ములు 3 కేశవరావు. 50 సంవత్సరాలు అవుతుంది ఉద్యమంలోకి వెళ్ళిపోయి ఉద్యమంలోనే అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక ఏదైతే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విశాఖ గ్రూప్ కమాండర్ నుంచి దేశ స్థాయి వరకు వెళ్ళినటువంటి నంబాల కేశవరావు మృతి చెందారు అని చెప్పేసి అయితే ప్రాథమికంగా అయితే ఇప్పటివరకు భారత ప్రభుత్వం తెలియజేయడంతో అటు కొంతమంది ప్రజాప్రతినిధులు కీలక ప్రజాప్రతినిధులతో పాటు అరకు మాజీ ఎమ్మెల్యే ఎవరైతే కిడారి సర్వేశ్వరరావుతో పాటు సోమ వంటి మృతి వెనక కూడా ఈయన కారకుడుగా ఉన్నారు అని చెప్పేసి అయితే ప్రాథమికంగా చెప్తున్నారు. ఈయనపై కోట్ల రూపాయల తలపై అయితే ఈయనపై కూడా అటువైపు ప్రభుత్వం నజరాను కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. నంబాల కేశవరావు మృతి చెందినట్లు ఇటు బస్తరాజీ సుందర్రాజ్ కూడా నిర్ధారించారు. ఎన్కౌంటర్ తర్వాత 27 మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నామని బస్తరాజీ సుందర్రాజ్ తెలిపారు. భారీగా AK-47ని స్వాధీనం చేసుకున్నామన్నారు.
जिला नारायणपुर बीजापुर एवं दंतेवाड़ा का सीमावर्ती अबुजमाड़ क्षेत्र अंतर्गत प्रतिबंधित एवं गैर कानूनी सीपी मोदी संगठन की जनरल सेक्रेटरी पुलिट ब्यूरो मेंबर बसवराजू उर्फ बीआर दादा, उनका एवं डीकेसेटसी और अन्य पीएलजी फॉर्मेशंस का सीनियर माओवादी कैडर की उपस्थिति की आसूचना के आधार पर डीआरजी टीम्स जिला नारायणपुर, दंतेवाड़ा, बीजापुर एवं कोंडागांव से अभियान के लिए रवाना किए गए थे। अभियान के दौरान आज दिनांक 21 मई को प्रातः 7-8 बजे से अनेक बार डीआरजी टीम से माओवादी के बीच में मुठभेड़ हुई। मुठभेड़ के उपरांत इलाका का सर्चिंग के दौरान कुल 27 माओवादियों के डेड बॉडी बरामद की गई थे। इसमें सीपीएम माओवादी जनरल सेक्रेटरी बसवराजू उर्फ बीआर दादा का डेड बॉडी भी शामिल है। मुठभेड़ स्थल से AK-47 SLR इंसास कार्बाइन एवं अन्य काफी बड़ी संख्या में आर्म्स अम्युनिशन भी बरामद किए गए थे।